ఫ్రెండ్స్, భారత్‌లకి ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండో వన్‌డే మ్యాచ్‌లో ప్రతి ఒక్కరు కూడా భారత జట్టు గెలుస్తుందనుకున్నారు. కానీ అనూహ్యంగా బ్యాటింగ్ వైఫల్యం భారత్‌ను ఓటమి పాలయ్యేలా చేసింది. అయితే నిజానికి విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ చాలా బాగా ఆడారు. 60కి పైగా పరుగులతో హాఫ్ సెంచరీలతో దుమ్మురేపారు. ఎప్పుడైతే విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయాడో శ్రేయస్ అయ్యర్‌కి ఇంకొక పర్సన్ అస్సలు సపోర్ట్ ఇవ్వలేదు. అయితే శుభమన్ గిల్ కానీ, రోహిత్ శర్మ కానీ పర్వాలేదనిపించుకునే స్కోర్స్ చేశారు. అయితే ఇక దీనిపైన కొంతమంది క్రికెట్ స్టార్స్‌తో పాటుగా టీ20 దిగ్గజాలు కూడా కామెంట్స్ చేశారు. ఎందుకనంటే టీ20 క్రికెట్ సిరీస్ ఓడిపోయినప్పుడు వన్ డేకి సంబంధించిన క్రికెట్ స్టార్స్ చాలా మంది కామెంట్స్ చేశారు కదా! మరి ఈ నేపథ్యంలో ఎంఎస్ ధోని ఫస్ట్ వన్ డేకొచ్చాడు. సెకండ్ వన్ డేకి తను రాలేదు. కానీ ఫస్ట్ వన్ డేని ఉద్దేశించి సెకండ్ వన్ డే గురించి తను ఏం చెప్పాడంటే, జట్టు ఆటగాళ్ళు పిచ్‌ని అంచనా వేయడంలో చాలా ఎక్కువగా విఫలమవుతున్నారు. ప్రతి ఒక్కరూ క్రీజ్‌లో నిలదొక్కుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ మీద ఉండాలి. అయితే తొందరగా వికెట్లు పోవటం అనేది అస్సలు మంచి విషయం కాదు. నిజానికి వన్ డే క్రికెట్ ఫార్మాట్ కొద్దిగా టెస్ట్ క్రికెట్‌ను పోలి ఉంటుంది. హడావిడిగా షాట్లు కొట్టేసేంత గాబరా ఏమీ ఉండదు. 20 ఓవర్లే అంటే అప్పుడు టీ20కి ఆడాల్సిన విధానం వేరు. వన్ డే క్రికెట్‌కి ఎందుకు ఆటగాళ్ళు అంత కంగారు పడి వికెట్లు చేజార్చుకుంటున్నారో అర్థం కావడం లేదు. మరోవైపు బౌలర్లు కూడా ఆశించినంత మేర రాణించలేకపోతున్నారు. నిజం చెప్పాలంటే 233 పరుగుల స్కోర్‌ని భారత జట్టు బౌలర్లు ఇంగ్లాండ్ జట్టు చేయనివ్వకుండా ఆపొచ్చు. కానీ వాళ్ళ నుంచి కూడా సరైన సహకారం అయితే లేదు. ఇదైతే మాత్రం మొత్తం ఆల్ రౌండర్‌గా విఫలమయ్యారని నేను చెప్పగలను అంటూ ఎంఎస్ ధోని వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత దీనిపైన సూర్యకుమార్ యాదవ్ స్పందిస్తూ ఏమన్నాడంటే, టీ20 సిరీస్ కోల్పోయిన తర్వాత మనం ఇంకాస్త కాన్షియస్‌గా ఉండాలి. ముఖ్యంగా ప్రాక్టీస్ సెషన్స్‌లో ఆశించినంత మేర ప్రాక్టీస్ లేకపోవటం వల్లే ముఖ్యంగా ఇటువంటి లోపాలు, తప్పిదాలు జరుగుతాయని నాకనిపిస్తోంది. మరీ ముఖ్యంగా బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ ఎక్కువగా నన్ను నిరాశపరిచాడనిపించింది. ఇషాన్ కిషన్‌కి కేఎల్ రాహుల్ లేకపోవటం వల్ల దొరికిన అవకాశాన్ని తను సద్వినియోగపరుచుకోవటంలో విఫలమయ్యాడు. అక్కడ తన లక్‌ని తను పోగొట్టుకున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్‌గా వచ్చిన శివం దుబే అస్సలు అంటే అస్సలు పసలేని ఆట ఆడాడు. అతను గనక కరెక్ట్‌గా ఉండుంటే ఖచ్చితంగా జట్టు ముందుకు వెళ్ళేది. జస్ప్రీత్ బుమ్రా అయినా 20 పరుగులు చేశాడు కానీ, ఇక శివం దుబే అస్సలు రాణించలేకపోయాడు. అయితే ఈ మ్యాచ్‌లో పాజిటివ్ విషయం ఏదైనా ఉంది అంటే అది విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ. విరాట్ కోహ్లీ మళ్ళీ తిరిగి ఫామ్‌లోకొచ్చాడు. ఇది చాలా అంటే చాలా హ్యాపీ న్యూస్ అనే చెప్పుకోవాలి. త్వరలో నేను విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల ఒక క్లాసిక్ ఇన్నింగ్ పార్ట్నర్‌షిప్ చూడాలనుకుంటున్నాను అంటూ భారత జట్టు అన్ని విధాలా కూడా పురోగతి చెందాలి అంటూ హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.